ఇక బుధుడు కూడాను చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. బుధుడు అనుకూలంగా ఉన్నట్టయితే వ్యాపారము, ఆలోచన విధానము, సమయస్ఫూర్తి, అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఫ్లాష్ ఐడియాస్కి కూడాను మనకు బుధుడు కారకుడు కాబట్టి బుధుడి యొక్క అనుకూలత చాలా ఉండాలి. కనుక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము మూలమంత్రాన్ని జపించడము లేదా విష్ణువును పూజించడం, ఆ శ్రీమన్నారాయణుణ్ణి పూజించడం మూలకంగా మీ లోపల స్థిరత్వం కలుగుతుంది. సమయానుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీ లోపల ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. కాబట్టి విష్ణువును పూజించండి, విష్ణు సహస్రనామాలు పఠించండి, పచ్చటి పూలతో పూజించండి, పెసళ్ళు దానం ఇవ్వండి, తర్వాత మూలమంత్రాన్ని నిత్యం కూడాను పఠించండి. ఇవి చేయడం మూలకంగా మీకు బుధుడు అనుకూలిస్తాడు, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు.